కృష్ణ జై. ఆ కన్నుల ముందు రామచంద్ర ప్రభువు సీతమ్మ కనపడితే ఆయనకి నోట మాట రాలేదు. ఆనంద పారవస్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. రాముడు పరిచయం చేసుకున్నాడు. ఓ పోతన, నన్ను శ్రీరాముడు అంటారు. ఆహా మహానుభావ, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఎప్పటి నుంచో మనసులో కోరుకుంటున్నావు, నారాయణ కథల సమాహార స్వరూపమైన సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించాలని కోరుకున్నావు. నేను నీకు శక్తిని కటాక్షిస్తున్నాను, ఆంధ్రీకరించడం ప్రారంభించు. 12 స్కంధములను అలవోకగా ఆంధ్రీకరించారు మహానుభావుడు. ప్రారంభం చేయి. అందుకే చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా అన్నారు. పలికెడిది భాగవతమట, నేను భాగవతం చెప్తున్నాను. నేనెందుకు చెప్పాలి భాగవతం? నేను చెప్పట్లేదు, ఈ మైకు భాగవతం చెప్తుందా? నేను భాగవతం చెప్తున్నాను, ఈ మైకు భాగవతం చెప్తోంది. ఈ మైకు భాగవతం చెప్పినట్లు ఈ ఉపాధి భాగవతం చెప్తోందంటే లోపల నుంచి ఒకడు భాగవతం చెప్పిస్తున్నాడు. అలా పోతన గారు అన్నారు, నాలోంచి రామభద్రుడు భాగవతాన్ని పలికిస్తున్నాడు. నేను అది పలుకుతాను ఇది పలుకుతానండం ఎందుకు? నాకు కొన్ని కోట్ల జన్మలుగా ఉన్న పాపరాశి ధ్వంసం అవ్వడానికి ఏది పలికితే యోగ్యమో అది నా చేత రామచంద్రమూర్తి నిర్ణయించి పలికిస్తున్నప్పుడు అదే నే పలుకుతాను. కాబట్టి పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెత వేరొండుగాధ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. భాగవతం నాకు తెలుసు చెప్తాను అండం 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికైనా, సాక్షాత్తు సమస్త విద్యలకు ఆలవాలమైన పరమశివుడికైనా అలా అనడం కుదరదు. ఎందుకు కుదరదంటే భాగవతం ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాటలు చదివినా నెగడుని తోస్తే రవ్వలు రేగినట్టు కొత్త వస్తుంటాయి. కాబట్టి వివిధ జనుల వలన వినినంత కనినంత నాకు ఏది దర్శనమైందో, నాకు పెద్దలైన వారు చెప్పినప్పుడు ఏది అర్థమైందో దాన్ని భాగవతంగా ఆంధ్రీకరించి ఇస్తాను అని ఆయన ఎందుకు నేను ఆంధ్రీకరిస్తున్నాను భాగవతం అంటే చెప్పుకున్నారు. తెలుగు భాషలో ఇటువంటి పద్యం మకుటాయమానం. అటువంటి ప్రార్థనా శ్లోకంతో మొదలుపెట్టారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అన్నారు. శ్రీ అన్న దాంతో మొదలుపెట్టారు. ఎందుకని? అది భాగవతం. ధర్మము, అర్థము, కామము ఈ మూడిటిని కలిపి శ్రీ అంటారు. గృహస్థుగా అర్ధకామములను ధర్మంతో ముడియడం రావాలి. ధర్మంతో ముడిపడని అర్థము, ధర్మంతో ముడిపడని కామము ఈ 2 వినాశహేతువులు. అందుకని ధర్మార్థ కామములు 3 కలిపి శ్రీకారంతో పిలుస్తారు. శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా గొప్పది. శ్రీకి పక్కన దేన్ని చేర్చారు? కకారం చేర్చారు. శ్రీకై అంటూను. కా ఎందుకు చెప్పాలి? హల్లులలో మొదటిది కకారం. కకారంతో మొదలు పెడితే అది మంగళాచరణం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.